రైట్ రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. are bringing everything to the district headquarter, so ఆ అరేంజ్మెంట్ వల్ల మళ్ళీ అక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ అయింది. సో అక్కడ అంతా ఇప్పుడు స్క్రూట్నీ జరుగుతూ ఉంది. అబ్జర్వర్స్ ఆర్ఓస్ ఇద్దరు కూర్చొని క్యాండిడేట్స్ లేకపోతే వాళ్ళ రిప్రజెంటేటివ్ సమక్షంగా చేస్తున్నారు. సో జస్ట్ లెట్ మీ రీఇటరేట్ ద నంబర్స్ వన్స్. Overall numbers, total మన దగ్గర electorate which went when we went for poll as on 10th of November 3,26,02,799. అందులో మేల్స్ 1,62,98,418, ఫీమేల్స్ 1,63,01,705, ట్రాన్స్జెండర్స్ థర్డ్ జెండర్స్ 2676. దీనివల్ల మన జెండర్ రేషియో 1000.2కి చేరింది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీ హ్యావ్ క్రాస్డ్ ద జెండర్ రేషియో ఆఫ్ 1000. అంటే దేర్ ఆర్ మోర్ ఫీమేల్స్ నౌ యాజ్ ఎలెక్టర్స్ ఇన్ ద స్టేట్ దాన్ మేల్స్. టోటల్ సర్వీస్ ఓటర్స్ 15,406. టోటల్ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఓటర్స్ 5,06,921. 80+ voters 4,40,371. 18 and 19 year voter first time మనం 3.06% కి చేరింది మన దగ్గర. సారీ, the number is 9,99,667. कैंडिडेट्स की वस्ते टोटल 2,290 कैंडिडेट्स. अंदलो मेल्स 2,068, फीमेल्स 221, थर्ड जेंडर ఒకరు. होम वोटिंग की वस्ते फस्ट टाइम జరిగింది మన స్టేట్ లో. टोटल 17,108 पीपल were approved. अंदलो 16,005 actually voted. 80+ వాళ్ళు హోమ్ ఓటింగ్లో 80+ వాళ్ళు. పర్సన్స్ విత్ డిజబిలిటీకి వస్తే 9,961 మంది అప్రూవ్ అయినారు. అందులో 9,459 మంది యాక్చువల్గా ఓటేసినారు. పోస్టల్ బ్యాలెట్కి వస్తే మోర్ దెన్ 1,80,000 పీపుల్ ఎంప్లాయీస్ హ్యావ్ ఓటెడ్. టుడే ఆల్సో ఫైనల్గా ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఎక్స్చేంజ్ మనం 28కి చేశాము. ఈరోజు ఫైనల్ రౌండ్ ఆఫ్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంది హైదరాబాద్లో. అంటే ఏ కాన్స్టిట్యువెన్సీది బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ ఉంటే ఆ బ్యాలెట్ ఆ కాన్స్టిట్యువెన్సీకి చేరాలి. సో ఇంతకుముందు ఎట్లా అయ్యేది అంటే ఇది బై పోస్ట్ వెళ్ళేది. ఇప్పుడు ఆ పోస్టల్ సిస్టమ్ ఈసీఐ వారు తీసేశారు. సో నౌ it has to go by a messenger. So that messenger system now we have converted, we have brought everybody to Hyderabad because prati constituency nunchi prati constituency ki vellali ante it will become a lot of movement. Andukane andarni ikkada Hyderabad lo pilpinchi ikkade interchange cheyamani cheistunam. So first round manchiga 28th jarigindi, ee roju final round chestunam. ఎందుకంటే 28th 29th కూడా కొంతమంది ఈ పోస్టల్ బ్యాలెట్ వాడారు. ఆ నంబర్స్ కూడా మన దగ్గర ఇప్పుడు ఉన్నాయి. ముఖ్యంగా ఇవి ఇంటర్ డిస్ట్రిక్ట్ ఉంటాయి. విదిన్ ద డిస్ట్రిక్ట్ ది టు అ లార్జ్ ఎక్స్టెంట్ వాళ్ళు అక్కడికి అక్కడే దే హ్యావ్ ఎక్స్చేంజ్డ్. పోలింగ్ స్టేషన్స్కి వస్తే టోటల్ నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఇస్ 35,655 ఇంక్లూడింగ్ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్. యావరేజ్ ఓటర్ పర్ పోలింగ్ స్టేషన్ ఈసారి మనకు 914కి వచ్చింది. మనం డిఫరెంట్ ఈసీఐ వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థిమాటిక్ పోలింగ్ స్టేషన్స్ పెట్టడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ కోర్స్ వాజ్ ద మోడల్ పోలింగ్ స్టేషన్స్. ఆ మోడల్ పోలింగ్ స్టేషన్స్లో ఈకో ఫ్రెండ్లీ పోలింగ్ స్టేషన్స్, లోకల్ కల్చర్, లోకల్ మంచి ఏమైనా స్ట్రక్చర్స్ ఉంటే దాని మీద మోడల్ చేసి ఇట్లాంటి అన్ని కొన్ని లోకల్ ఇంపార్టెంట్ స్టోరీస్ హిస్టారికల్లో ఉంటే దానిపైన తయారు చేశారు. సో అట్లాంటి మోడల్ పోలింగ్ స్టేషన్స్ 610 తయారు చేయడం జరిగింది.
మొత్తం స్టేట్లో. తర్వాత ఉమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్ 597, పర్సన్స్ విత్ డిజేబిలిటీ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్ కాన్స్టిట్యుయెన్సీకి 1, యూత్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్ కూడా కాన్స్టిట్యుయెన్సీకి 1 పెట్టడం జరిగింది. ఈసారి కొత్తగా కొన్ని రిమోట్ లొకేషన్స్, ఈవెన్ ప్లేసెస్ వేర్ ప్రాపర్ రోడ్స్ వేర్ నాట్ దేర్, అట్లాంటి ప్లేస్లో హ్యాబిటేషన్స్ ఉంటే ఈసీఐ వారు ప్రత్యేకంగా అక్కడ పోలింగ్ స్టేషన్ కూడా మనం ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. దిస్ వాజ్ బేసికలీ టు రీచ్ అవుట్ టు ద షెడ్యూల్డ్ ట్రైబ్ ఓటర్స్. సో దీనికి భాగంగా పీవీటీజీస్ మీద ఈసారి కొత్తగా కాదు, బేసికలీ ఫోకస్ ఎక్కువ చేసి అందరినీ నమోదు చేసేటట్టు ప్రయత్నం చేయడం జరిగింది. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దాట్ 7 polling stations with less than 50 voters were established in Acchampeta constituency, Nagar Kurnool. అందులో 4 were having less than 25 voters, అంటే 10 voters, 14 voters, 15 voters and 22 voters. అట్లాగే 2 polling stations పినాపాకాలో with 21 and 23 voters కూడా పెట్టడం జరిగింది. 1 polling station with 8 ST voters was put in Devarkadra. This is the smallest polling station in the entire state. Webcasting arrangement ki vaste meeru ninna chusaru. Inside the polling station webcasting పెట్టడం జరిగింది. ఏ లొకేషన్స్ లో ఎక్కువ ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ ఉండేది, మల్టిపుల్ పోలింగ్ స్టేషన్స్ ఉండేది, అట్లాంటి ప్లేసెస్ లో అవుట్ సైడ్ కూడా కవర్ చేయడానికి, కొంత క్రౌడ్ ఎట్లా ఉంది అవి అంతా మేనేజ్ చేసుకోవడానికి, కంట్రోల్ చేసుకోవడానికి అవుట్ సైడ్ కూడా కవరేజ్ పెట్టడం జరిగింది. సో ఇన్సైడ్ వెబ్ కాస్టింగ్ 27,094 ప్లేస్లో చేయడం జరిగింది. సీసీటీవీ కవరేజ్ అవుట్ సైడ్ ద పోలింగ్ స్టేషన్ వాజ్ 7,571 లొకేషన్స్. అంటే కొన్ని లొకేషన్స్లో 2 కెమెరాలు కూడా 3 కెమెరాలు కూడా పెట్టడం జరిగింది. ఎక్కువ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఒకే ప్లేస్లో ఉంటే 3-4 ప్లేస్లో పెట్టి బేసికలీ క్రౌడ్ ఎంతమంది ఉన్నారు అది చూసుకోవడానికి. తర్వాత నిన్న మీరు చూసి ఉంటారు, ఇది కరీంనగర్ జిల్లాలో థర్డ్ జెండర్ వాళ్ళు చాలామంది ఓట్ చేసి ఒకే ప్లేస్లో వచ్చి ఫస్ట్ టైం, మెనీ ఆఫ్ దెమ్ ఫస్ట్ టైం కూడా దాంట్లో ఓట్ వేశారు. సో దిస్ వాజ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ అవుట్ రీచ్ టు ద థర్డ్ జెండర్ అండ్ మంచి దాంట్లో మనకు రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు coming to the arrangements for the polling station, for the poll, more than 2 lakh people were directly deployed అంటే బేసికలీ పోలింగ్ స్టేషన్స్ కి. అందులో ఆఫ్ కోర్స్ కొంతమంది రిజర్వ్ గా ఆరో దగ్గర ఉండిపోతారు. తర్వాత 45,000 police staff from the state government was deployed, 43,000 presiding officers, అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళతో అంతా మిగతా అందరూ పోలింగ్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా వెళ్ళారు. టోటల్గా 3,803 సెక్టర్ ఆఫీసర్స్, అంటే ఆల్మోస్ట్ ప్రతి 10 పోలింగ్ స్టేషన్ మీద ఒక సెక్టర్ ఆఫీసర్ని పెట్టి దాన్ని ఏదైనా బాధకాలు వస్తే దాని మీద వాళ్ళని హెల్ప్ చేయడము, ఈవీఎంస్ మీద ఏమైనా ఉంటే హెల్ప్ చేయడం, ఇట్లాంటి అన్నిటి కోసం సెక్టర్ ఆఫీసర్స్ ఉండే. ఫ్లయింగ్ స్క్వాడ్స్ 1,251, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ 1,316, అంటే ఇది 24 hours బేసిస్ మీద 8 hours చేస్తారు, అందుకనే నంబర్స్ అట్లా ఉన్నాయి. వీడియో సర్వేలెన్స్ టీమ్ టోటల్ 640 అట్ ద మ్యాక్సిమం పాయింట్ పెట్టడం జరిగింది. అంటే ఇది ఎప్పుడు ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉంటాయి అప్పుడు ఎక్కువ పెడతారు, మళ్ళీ ప్రోగ్రామ్స్ తక్కువ ఉంటే తీసేస్తారు. వీడియో వ్యూయింగ్ టీమ్స్ 290 టీమ్స్ వేర్ డిప్లాయిడ్. అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ 184 వేర్ డిప్లాయిడ్. ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీమ్స్
234 were deployed. Micro observers, ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో మైక్రో అబ్జర్వర్స్ని పెట్టడం జరిగింది. 12,909 మైక్రో అబ్జర్వర్స్ని పెట్టడం జరిగింది. రూట్ ఆఫీసర్స్ 4,039 పెట్టడం జరిగింది. ఇది బేసికలీ బస్తో వెహికల్తో సహా పోలింగ్ స్టేషన్ వరకు వెళ్ళడం, తర్వాత రిటర్న్లో వాళ్ళతో రావడానికి వాళ్ళు ఉంటారు. అదర్ పోలింగ్ ఆఫీసర్స్ 1,32,596 పీపుల్ వేర్ డిప్లాయిడ్. యాక్సెసిబిలిటీ కాంపోనెంట్ మీద ఈసారి ఎక్కువ ఫోకస్ చేయమని ఈసేవారు ఆదేశాల ప్రకారం వీల్ చైర్స్ 21,686 వీల్ చైర్స్ వేర్ ప్రొవైడెడ్ at the rate of 1 per location. కొన్ని కేసులో ఎక్కువ నంబర్స్ ఉంటే సెకండ్ వన్ వాజ్ ఆల్సో ప్రొవైడెడ్. ఓటర్ స్లిప్ ఇన్ బ్రెయిల్ వాజ్ ప్రొవైడెడ్ టు ద విజువలీ ఛాలెంజ్డ్. అట్లాంటి 76 more than 76,000 voter slips were distributed. Voter guide in braille was printed for the first time and distributed. More than 40,000 such guides were printed and distributed. Dummy ballot papers in braille for visually challenged people, అది కూడా 40,000 ప్రింట్ చేయడం జరిగింది. తర్వాత అఫ్కోర్స్ పోస్టర్స్, ఇది హియరింగ్ ఇంపేర్డ్ వాళ్ళని హెల్ప్ చేయడానికి అది కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఇవి అంతా బేసికలీ ఓటర్ మొబిలైజేషన్ అవేర్నెస్ కోసం స్వీప్ కార్యక్రమం, అంటే ఓటర్ అవేర్నెస్ కార్యక్రమం లాస్ట్ 3-4 months నుంచి మీరు చూసి ఉంటారు. ముఖ్యంగా ఓటర్ని ఆహ్వాన్ చేయడము ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ వాళ్ళు మీ పోలింగ్ స్టేషన్ని లొకేషన్ తెలుసుకోండి, దాని మీద ఉండేది. తర్వాత సి విజిల్ మీద చాలా ఎత్తున చేయడం జరిగింది. విఐఎస్ అంటే ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ మీద ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఎథికల్ ఓటింగ్ మీద చేయడం జరిగింది. తర్వాత పోల్ డేలో ఎట్లా రావాలి, ఏమేమి కాగితాలు తీసుకురావాలి, ఏం తీసుకురాకూడదు, అట్లాంటి థింగ్స్ మీద ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సో అఫ్ కోర్స్ ఆల్ టైప్ ఆఫ్ మీడియా వాజ్ యూజ్డ్ ఇన్ దిస్, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. తర్వాత ఇన్ అడిషన్ టు దాట్ రేడియో, తర్వాత సమ్ ఇన్నోవేటివ్ థింగ్స్ లైక్ ఈకో ఫ్రెండ్లీ పేపర్ బ్యాగ్స్ వేర్ యూజ్డ్. జిహెచ్ఎంసీ ఏరియాలో ఒక క్యూ యాప్ని పెట్టడం జరిగింది. ఆ క్యూ యాప్ నిన్న మధ్యాహ్నం వరకు ఆల్మోస్ట్ 75,000-80,000 పీపుల్ హ్యాడ్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ ఏ సమయంలో ఎంత క్యూ ఉంది. వాళ్ళు అది చూసుకొని వెన్ ఎవర్ దే ఫీల్ దట్ క్యూ ఈజ్ లెస్ అప్పుడు పోవడానికి ఆ సదుపాయం జిహెచ్ఎంసీ ఏరియాలో పెట్టడం జరిగింది. తర్వాత మెట్రో స్టేషన్స్లో, ఆర్టీసీ బస్ స్టాండ్స్లో, పోలింగ్ స్టేషన్స్లో అఫ్ కోర్స్ పోస్టర్స్ అండ్ బ్యానర్స్ పెట్టడము. తర్వాత ఆర్డబ్ల్యూఏ అసోసియేషన్స్లో ఈసారి పెద్ద ఎత్తున మనం సంప్రదించి వాళ్ళతో కొలాబరేషన్లో కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టాము. హైదరాబాద్ మెరాథన్ వాళ్ళతో కొలాబరేషన్లో ప్రోగ్రామ్ పెట్టాము. లెట్స్ ఓట్ ఫౌండేషన్ ఉంది, వాళ్ళతో ప్రోగ్రామ్ పెట్టాము. Some of the newspapers also came forward and we had associated with for this development of awareness. హైసియా వాళ్ళు, టాస్క్ వాళ్ళు, వీళ్ళు అందరూ దీంట్లో పాల్గొన్నారు. తర్వాత కమింగ్ టు ద యాక్చువల్ సైలెన్స్ పీరియడ్ అండ్ ద డే ఆఫ్ ఓటింగ్, దీంట్లో అఫ్ కోర్స్ ఎప్పుడుకి ఎప్పుడు వీ వేర్ మానిటరింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ద ఫీల్డ్. సో వీ హ్యాడ్ సెపరేట్లీ కెప్ట్ టీమ్స్ ఫార్ మానిటరింగ్ ఆఫ్ కోర్స్ న్యూస్ పేపర్లో వాట్ ఎవర్ వాజ్ కమింగ్, ఇన్ అడిషన్ టు దాట్ అలాగే సోషల్ మీడియాలో వాట్ వాజ్ కమింగ్, టీవీలో వాట్ వాజ్ కమింగ్. దాని మీద అంతా అది వేర్ ఎవర్ వి saw that it was likely to affect the election process, ఇమీడియట్గా డిఓని చెప్పడము, సిపిఎస్పిని చెప్పడం, ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోమని వాళ్ళకి చెప్పడం, ఇట్లాంటివి చేయడం జరిగింది.
actual election process ki vaste, by and large the entire election process went on very, very smoothly. Small friction at few places we saw. A few places there was some need for replacement of EVMs. Adi kuda cheyadam jarigindi. So with all that we were able to complete the election process, poll process yesterday. As I said, all the EVMs have already reached their destination. They have been sealed. They have been now put under the CCTV cameras. They have been put under central force security. Candidates, వాళ్ళ representatives అక్కడ they are there most of the places లో. Seal చేసేటప్పుడు కూడా they were there. They accompanied the ballot boxes when they were coming. Of course, the polling agents were there in the polling stations. So entire process, the idea is basically that the candidate or his agent should always be there whenever the ballot or the EVM travels, wherever it travels. Okay, coming to the number of voting. So Ninna Ratri we gave the approximate numbers. Now ఈరోజు మార్నింగ్ అబ్జర్వర్ గారు ప్రతి కాన్స్టిట్యువెన్సీలో అలాంగ్ విత్ ఆర్ఓస్ కూర్చొని స్క్రూట్నీ చేస్తున్నారు. సో ప్రిలిమినరీ స్క్రూట్నీ ఆఫ్ కోర్స్ రిసెప్షన్ సెంటర్లోనే రిటర్నింగ్ ఆఫీసర్ చేసుకుంటారు. ప్రిజైడింగ్ ఆఫీసర్ ఏం రాశారు, ఎట్లాంటి సంఘటనలు జరిగినాయి అవి అంతా చూసుకొని పెట్టుకుంటారు. తర్వాత ఈరోజు మార్నింగ్ 11 o'clock ఆన్వర్డ్స్ ఆ స్క్రూటనీ కూడా జరుగుతూ ఉంది, whichever place. So by and large in another 1 or 2 hours we should be getting the reports of completion of scrutiny at every